తాజాంశాన్ని చూస్తున్నాం. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు సక్రమంగా చేస్తున్నామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించే పిల్పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాయికృష్ణ కేసులో హైకోర్టుకు ఏజీ అందించిన వివరాలేంటి? పిల్లు పైన హైకోర్టు విచారణ జరిపి తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం సాయికృష్ణ అదృశ్యం కేసు ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉన్నారు. మరింత విచారణ జరగాలన్నా, న్యాయం జరగాలన్నా సిబిఐకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దాని మీద విచారణ జరిపారు. అందులో ఏజీ విచారణకు హాజరయ్యారు. ఇటు సిబిఐకి విచారణకు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నతాధికారులతోటి, ఐజీ స్థాయి అధికారులతోటి ఇటు ఒక సిట్ ఏర్పాటు చేసింది. దాంతో పాటు అందులో ఇద్దరు ఎస్పీలు కూడా ఉన్నారని ఉన్నత స్థాయి అధికారులతోటి ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారని, మరికొద్ది సేపట్లోనే ఆయన్ను ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారని, విచారణ సక్రమంగానే జరుగుతోందని, ఖచ్చితంగా ఇందులో ఈ కేసును ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటారని హైకోర్టుకి తెలిపారు. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించింది. అదే విధంగా ప్రస్తుతం అంటే ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు ఏం జరుగుతుందో ముందు చూద్దామని తదుపరి విచారణను వాయిదా వేసింది. పవిత్ర. ధన్యవాదాలు జయప్రకాష్.